ఒంగోలులో పుట్టి ఒంగోలులో పెరిగినటువంటి దొరగారి జీవితాన్ని మనం చూసేద్దామా? ఆయన ఎవరో కాదు, మార్టిన్ దొరగారు. క్లౌ దొరగారి యొక్క పెద్ద కుమార్తె నెల్లూరమ్మ, అల్లుడు లూయిస్ ఎడ్విన్ మార్టిన్ గారి యొక్క కుమారుడే మార్టిన్ గారు. ఈయన 1903 సంవత్సరం జూలై 19వ తేదీన జన్మించాడు. ఈయన ఒంగోలులో పుట్టి ఒంగోలులో విద్యాభ్యాసం చేసి ఒంగోలులో బ్యాప్టిజం తీసుకుని అక్కడే వివాహం చేసుకుని అక్కడే సేవ చేసి ఒంగోలులోనే చనిపోయి సమాధి చేయబడ్డారు. ఆయన చాలా ప్రార్థనాపరుడు మరియు నిర్మల హృదయము గలవాడు. వీరి భార్య ఈవా గ్రూప్ మార్టిన్. వీరికి 2 కుమారులు. 1953 నుండి 1966 వరకు ఒంగోలులో మిషనరీగా పనిచేశారు. అలాగే కంబం మరియు కనిగిరిలో కూడా వీరు గొప్ప పరిచర్య చేశారు. 1966 ఏప్రిల్ 26న మార్టిన్ గారు ఒంగోలులోనే ప్రభువునందు నిద్రించారు. వీరి సమాధి నేటికి బ్యాప్టిస్టు సమాధుల తోటలో ఉన్నది. వీరి తాతగారైన క్లౌ దొరగారి భారభరితమైన పరిచర్యను ఏ మాత్రం తక్కువ కాకుండా కొనసాగించినారు మన మార్టిన్ దొరగారు. అది ఒక చరిత్ర అయితే, ప్రస్తుతం మిషనరీ పరిచర్యలు వారితో అంతం కాకూడదు అనే దృఢ సంకల్పంతో పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి ఒంగోలు పట్టణంలో జాన్ క్లౌ మార్టిన్ దొరగారి సేవలకు గుర్తుగా రెవరెండ్ గూడూరి రవికుమార్ గారు మార్టిన్ మెమోరియల్ బ్యాప్టిస్టు సంఘమును 2014 సంవత్సరంలో స్థాపించి ఘనమైన పరిచర్యను జరిగించుచున్నారు. రెవరెండ్ రవికుమార్ గారు మిషనరీ పరిచర్య భారం కలిగి మిషనరీ చరిత్రను నేటి తరములకు పలు రీతులుగా జ్ఞాపకం చేస్తూ ఎందరో యువకులను సేవకై ప్రోత్సహించడం విశేషం. మరెందరో సేవకులు మిషనరీల స్ఫూర్తితో బలమైన సేవ చేయాలని ప్రార్థిద్దామా?